కూడా మాకు ఏదో మామూలుగా ఇలాంటి అసోసియేషన్లు పెట్టుకొని వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చేస్తూ ఉంటారు. వేలల్లో ఉంటాయి ఇవి. మొత్తం వరల్డ్ వైజ్ పెట్టుకొని వాళ్ళు ఇదిగా చేస్తూ ఉంటారు. మేము కూడా అట్టే అనుకున్నాం. మేము కూడా సరే 2-3 రోజులు చూసాము ఇది. వాళ్ళు ఏదో పెట్టి సేవా కార్యక్రమాలు చేసేదంటే తప్పు లేదు, చెయ్యాలి కూడా. ఎన్టీఆర్ పేరు పెట్టుకొని పెడుతున్నారు, సరే మంచిగానే చేస్తారు అనుకొని మేము కూడా పెద్దగా పట్టించుకోలేదు. 3 రోజులు చూస్తాను, ఇది కాంట్రవర్సీకి వెళ్ళిపోయింది. కాంట్రవర్సీకి వెళ్ళినప్పుడు మళ్ళీ మేము ఎంక్వైరీ చేసుకున్నాం, ఏంది అనేసి చూసుకుంటే మళ్ళీ మాకు తెలిసింది ఏంటంటే వీళ్ళు సొంత అజెండా ఏదో ప్లాన్ చేస్తారని డౌట్ వచ్చి మేము క్లారిటీ ఇచ్చేద్దాము ఫ్యాన్స్కి కానీ ప్రజలకు కానీ అందరికీ అని చెప్పి నేను బయట చేయాల్సింది వస్తాను. నేనేం చెప్తాను, ఎన్టీఆర్ ఫ్యాన్స్కి, ఎన్టీఆర్ గారికి కానీ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి కానీ ఎటువంటి సంబంధం లేదు. క్లియర్గా చెప్తున్నాను. వాళ్ళేదో సేవా కార్యక్రమాలతో పెట్టుకుని వాళ్ళ కార్యక్రమాలు చేసుకుంటే తప్పు లేదు. మీరు తిరుపతిలోనే పెట్టి మీడియా పాయింట్ ఉందని చెప్పి కాంట్రవర్సీ చేయాలనే ఉద్దేశంతో పెట్టారని నేను సాయంత్రానికి మాకు అర్థమైంది. అప్పటికి మా వాళ్ళంతా ఫోన్ చేసేగడికి వాళ్ళంతా స్విచ్ ఆఫ్ చేసి వాళ్ళు మళ్ళీ ఏదో సరిగ్గా మాట్లాడలేదనేసి ఇష్యూ చేస్తున్నారు. మళ్ళీ ఏం జరిగిందంటే మాకు అనిపించి మేము డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇస్తే కానీ ఇది, ఎందుకంటే వీళ్ళు 18వ తేదీ హీరో వచ్చేస్తాడు, స్టేట్మెంట్ ఇచ్చేస్తాడు తాజ్ అని, ఆ విధంగా చెప్పి కన్ఫ్యూజ్ చేస్తే ఎంత ఇదిగా ఉంటుంది చెప్పండి. ఎన్టీఆర్ గౌరవ ప్రతిష్టలకి భంగం కలిగించే విధంగా, ఎన్టీఆర్ అభిమానులకు మనోభావాలు దెబ్బతీసే విధంగా తిరుగుతుంది కాబట్టే మేము డైరెక్ట్గా అఫిషియల్గా స్టేట్మెంట్ ఇచ్చేదానికి నేను డిసైడ్ అయ్యి అందరికీ వీడియోస్ ఇస్తున్నాం. ఇది అంతా ఫేక్ న్యూస్. వాళ్ళు ఏదైనా చేసుకోగలిగితే చేసుకొని సేవా కార్యక్రమాలు తప్ప ఆ ముసుగులో మాకు కానీ అంటే నందమూరి అభిమానులకు కానీ హీరో గారికి కానీ ఇబ్బంది కలిగే విధంగా చేస్తే కూడా ఖచ్చితంగా న్యాయపరంగా ఎస్పీ గారికి రేపు కంప్లైంట్ ఇచ్చి దీని అంతా వెనకాల ఉండేది ఏం చేస్తున్నారు రేపు కంప్లైంట్ ఇస్తున్నాం. నెక్స్ట్ ఎవరు ఈ వారి కాంట్రవర్సీ చేయకుండా ఏదున్నా కూడా హీరో ఆఫీస్ నుంచి వాళ్ళు అప్పటికి 2 సార్లు వీళ్ళకి సంబంధం లేదని ఆల్రెడీ వచ్చింది. మేలో ఒకసారి వచ్చింది, నిన్న ఒకసారి వచ్చింది. సరే అది సరిగ్గా సర్క్యులేట్ కాలేదనే వాయిస్ ఇస్తున్నాము. దానివల్ల మేము నెక్స్ట్ వచ్చి రేపు ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చి దానిపైన వెనకాల ఉండేది ఎవరు ఏంది దానిపైన చర్యలు తీసుకోమని న్యాయపరంగానే పోతున్నాం. రేపు వాళ్ళని అడ్డుకునేది ఉండదు, ఏమి ఉండదు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని పోవచ్చు. ఏమి తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలో మేము అవన్నీ చేయదలుచుకోలేదు. అందులో ఎన్టీఆర్ అభిమానులకి అంత అవసరం కూడా రాదు. కాంట్రవర్సీ చేసి చట్టపరంగానే మేము పోతాం. అది విషయం. అదే మాకు కూడా 100 కోట్లు అంటే మేము కూడా ఏదో ఉందా అని నాకు కూడా డౌట్ వచ్చింది. సరే దీన్ని మా అభిమానుల్లో కూడా పాపం లేనివాళ్ళు, ఆశించేవాళ్ళు, సహాయం ఆశించేవాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళని కూడా కన్ఫ్యూజ్ చేస్తూ, ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తూ, నువ్వు అసలు 100 కోట్లు అనే ఫిగరు మెన్షన్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో, వాళ్ళ సేవా దృక్పథుడు ఆ విధంగా ఎవరు చేయరు. ఇంత ఫిగరు ఏదేమో నాకు లెక్కగా నేను ఇస్తాను అని లెక్క రాసి మనకు ఎవరికి చూపిరు. నువ్వు సేవా దృక్పథం ఉంటే చేసుకుంటా పోలే తప్ప ఇంత కన్ఫ్యూజ్ క్రియేట్ చేసి హైప్ క్రియేట్ చేసి నువ్వేదో హైప్ అవ్వాలని ఇంతమంది అందులో సేమ్ హీరోని ఇబ్బంది పెడుతూ, అభిమానుల జోలికి ఇబ్బంది పెడుతూ, వాళ్ళ మనోభావాలు దెబ్బతీస్తూ నీ ఓన్ ఎజెండా నీ ఇదిగా పోతే మటుకు మేము ఖచ్చితంగా దాన్ని న్యాయపరంగానే ఎదుర్కొంటాం. అదే మేము చెప్పేది. అది ఎవరు చెప్పారు దాన్ని తీయమంటానప్పుడు ఏమీ లేని దానికి ఏదేదో చేసి వీళ్ళు ఎన్టీఆర్ ఫ్యాన్స్ వాళ్ళ వల్లే ఇది స్టార్ట్ అయింది. వాళ్ళే చెప్పేసి ఇది కాదని వాళ్ళే చెప్పుంటే ఇంతవరకు వచ్చి ఉండదు. ఇది వాళ్ళు చెప్తారేమో చూసాం నిన్నటి వరకు చూసాం మేము. నిన్న నైట్ 10 వరకు కూడా చూసాం. మా వాళ్ళంతా ఫోన్ చేశారు. అంటే అతను ఫోన్లు ఆఫ్ చేసేసి పెట్టేసి ఉన్నాడు. ఇంకా తెల్లారితే స్టేట్మెంట్ ఇద్దామని డిసైడ్ అయ్యి స్టేట్మెంట్ ఇస్తాం. ఇది అఫిషియల్ స్టేట్మెంటే. ఇప్పుడు మాకే తెలియదు. ఫస్ట్ పాయింట్, ఆయన సినిమా షూటింగ్ బిజీలో ఉన్నాడు. ట్యాగ్ అని ఎంతోమంది ఎన్నో లక్షల మంది చేస్తూ అంటారు, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు మాకు తెలిస్తే కదా మేము హీరోకి చెప్తాం ఈ ప్రోగ్రామ్ హీరో అని. మాకే తెలియదంటే హీరోకి ఎట్లా తెలుస్తుంది? ట్యాగ్ అందరూ చేస్తారు. ఏదేదో చిన్న ఊర్లో కూడా రాముడి గుడిలో మేము మరి ప్రసాదాలు దేవుడు ఎన్టీఆర్ పేరు చెప్పి చేస్తాం, అది కూడా ట్యాగ్ చేస్తారు. తప్పు లేదు, వాళ్ళ శక్తి కొద్దీ వాళ్ళు చేస్తారు. అదేవిధంగా మేము కూడా ఇది అనుకున్నాం. ఇది వీళ్ళు ఏం చేస్తారు, ఇంత పెద్ద ఇష్యూ అయినప్పుడు వాళ్ళే చేస్తుంటే ఇబ్బంది ఉండదు. కానీ వాళ్ళు అదే ఎంజాయ్ చేసినట్టుంది. ఈ 4 రోజులు ఆ ఎన్టీఆర్ పేరు బదలాం అవుతా ఉంటే ఫ్యాన్స్ని అడ్డం పెట్టుకొని వీళ్ళు ఎంజాయ్ చేసినట్టుంది. కానీ ఎన్టీఆర్ పైన ప్రేమతో చేసినట్టు అనిపించలేదు.